చంద్రబాబుకి మళ్ళీ ఎన్నికలంటే కలవరం కలుగుతుందా? వచ్చే ఎన్నికల్లో తాను మళ్ళీ గెలవగలనో లేదో అనే సందేహం మొదలైపోయిందా? కడప మహానాడులోనే వచ్చే ఎన్నికల గురించి ఎందుకు ఆలోచించారైనా? ఇంకా ఏడాది గడవలేదు. జూన్ 4 వస్తే ఫలితాలు వచ్చి ఏడాది అవుతుంది. రాబోయే 4 ఏళ్లలో ఎన్నికలు ఉంటాయి. 4 ఏళ్లలో ఎన్నికలు ఉండగా ఇప్పటి నుంచి మళ్ళీ తన ప్రభుత్వాన్ని గెలిపించాలి, మళ్ళీ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అనేటువంటి మాటలు ముఖ్యమంత్రి నోట రావడం వెనక అసలు కారణం ఏంటి? ఆయన అసలు విషయాన్ని విస్మరించి జనాన్ని అభివృద్ధి చుట్టూ మభ్యపెట్టే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన ఒక మాట చెప్తున్నారు, నవీన్ పట్నాయక్ని పదే పదే గెలిపించడం వల్లే ఒడిశా కొన్ని రంగాల్లోనైనా ఆంధ్రప్రదేశ్ని అధిగమిస్తోంది. గుజరాత్లో పదే పదే బీజేపీ గెలవడం వల్లే ఆ రాష్ట్రం అంతగా అభివృద్ధి అయ్యింది అని చంద్రబాబు చెప్తున్నారు. బాగానే ఉంది. మరి గుజరాత్లో బీజేపీ అయినా, ఒడిశాలో బిజు జనతాదళ్ అయినా, లేకుంటే అంతకుముందు వెస్ట్ బెంగాల్లో సిపిఎం అయినా, ఇలాంటి కొన్ని పార్టీలు వరుస విజయాలు దక్కించుకుంటున్నాయంటే దానికి కారణం కూడా లేకపోలేదు. ఆ విషయాన్ని చంద్రబాబు వదిలేస్తున్నారు. ఎన్నికల్లో వాళ్ళు ప్రజలకు చెప్పినటువంటి మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలుపరిచే ప్రయత్నం చేశారు. వాటిని పూర్తిగా అమలు చేయలేకపోయినా ఎందుకు అమలు చేయలేకపోతున్నాం అన్నది జనానికి చెప్పగలిగారు. దాన్ని జనం అర్థం చేసుకున్నారు. తద్వారా తమ నాయకుడు నిజాయితీతో వ్యవహరిస్తున్నాడని జనం భావించి మళ్ళీ గెలిపించేదానికి ప్రాధాన్యత ఇచ్చారు. మరి చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఆయన ఎన్నికల ముందు చెప్పిందేంటి? సూపర్ 6 పేరుతో తాను ప్రజలందరినీ ఉద్ధరిస్తాను, సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళగా చూసుకుంటాను, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కన్నా రెట్టింపు పథకాలు ఇస్తాను, సంపద సృష్టించి ప్రజల మీద భారాలు లేకుండా అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను, ఇలాంటి మాటలన్నీ చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఏడాది కాలంలోనే 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని జనం నెత్తిన మోపారు. అయితే దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డే కారణం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మరొక 1,000 కోట్ల రూపాయల వరకు ఆస్తి పన్ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా భారాలు ఒకవైపు వేస్తూనే మరొక వైపు అప్పుల కుప్పగా మారుస్తూనే అసలు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలకి యగనామం పెట్టేశారు. సూపర్ 6 అమలు చేయడానికి కాలయాపన చేస్తున్నారు. ఏడాది పాటు రైతుకు పెట్టుబడి సాయం లేదు, తల్లికి వందనం లేదు, నిరుద్యోగికి భృతి లేదు, ఏ పథకాన్ని అమలు చేయకుండా జనానికి సూపర్ 6 పేరుతో గట్టి దెబ్బ కొట్టినట్టుగా కనిపిస్తుంది. మరి ఇట్లా తానిచ్చిన హామీలు అమలు చేయకుండా, తాను చెప్పిన మాటకి కట్టుబడి పని చేయకుండా, తాను ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటకి వేరుగా అధికారంలోకి వచ్చిన తర్వాత భిన్నంగా సాగుతుంటే ఇంక జనం ఎట్లా నమ్మాలి? ఆయన ఎట్లా గెలిపించాలి? పేరుకు బిజు జనతాదళ్, బీజేపీ, సిపిఎం ఇలాంటి ప్రభుత్వాల్ని గుర్తు చేసుకోవచ్చు, కానీ అక్కడ జనాలు ఆ ప్రభుత్వాల్ని పదే పదే ఎందుకు ఎన్నుకున్నారు అన్నది మరిచిపోయి చంద్రబాబు నాయుడు పరిపాలన సాగుతుంటే అది వైకుంఠపాళి కాకుండా ఎట్టయితుంది? ప్రజలు చంద్రబాబుని నమ్మారు. జగన్మోహన్ రెడ్డి కన్నా మిన్నగా పరిపాలన ఉంటుందని ఆశించారు. అలాంటి ఆశించే అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించారు. అందుకు తగ్గట్టుగా పరిపాలన చేయాల్సింది పోయి తనకు తోచినట్టుగా, తనకు అనుకూలంగా, తాను అనుకున్నదే ప్రజలందరూ అనుకోవాలనేటువంటి రీతిలో చంద్రబాబు పాలన సాగుతుంటే జనం ఆయన ఎందుకు పదే పదే గెలిపిస్తారు? ఇంకా 4 ఏళ్ళు ఎన్నికల ముందు నుంచే మళ్ళీ తనను గెలిపిస్తేనే అభివృద్ధి కొనసాగుతుంది అనేటువంటి మాటలు చంద్రబాబు నోట వస్తున్నాయంటేనే ఆయన ఎంత అభద్రతాభావంలో ఉన్నారో అర్థమవుతుంది. వాస్తవానికి ఎన్నికలకి ఇంకా 4 ఏళ్ళు లేదు అని చంద్రబాబు కూడా అనుమానిస్తున్నారు. జమిలీ ఎన్నికల కారణంగా 2 ఏళ్ల లోపులోనే మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంచనా చంద్రబాబులో కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే మహానాడులో వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉండాలో ప్రజలకి నిర్దేశించే ప్రయత్నం ముఖ్యమంత్రి నుంచి మొదలైంది. ఇది చాలా ఆసక్తికరం. జమిలీ ఎన్నికలు జరుగుతాయో లేదో అనేటువంటి సందిగ్ధం ఇంకా ఉన్నప్పటికీ కేంద్రంలో మోదీ ఎందుకో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా జమిలీకి సిద్ధమయ్యే అవకాశం ఉందన్న అంచనా చంద్రబాబులో ఉన్నట్టుగా తాజా మాటలు చాటుతున్నాయి. కాబట్టి
జమిలీ ఎన్నికలే కనుక వస్తే చంద్రబాబు మళ్ళీ గెలవాలంటే ఖచ్చితంగా తాను చెప్పినటువంటి మాటకి కట్టుబడి పనిచేయాలి, తాను ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి, తద్వారా ప్రజలకు చెప్పిన మాటకు కట్టుబడి పాలన చేస్తున్నారు అనేటువంటి నమ్మకాన్ని కలిగించాలి. అది లేకుండా చంద్రబాబు ఎవరితో పోల్చుకున్నా, ఇంకెవరి గురించి చెప్పుకున్నా అవి మాటలకే పరిమితం అవుతాయి తప్ప జనంలో మొదలైనటువంటి అసంతృప్తి అది ప్రభుత్వానికి పెను ముప్పు తీసుకొచ్చే ప్రమాదం ఉందన్నది నిస్సందేహం.